లెట్స్ సీ. ఓకే, సో మీరు స్టార్టింగ్లో సీరియల్స్ చేసేవాళ్ళు, ఇప్పుడేమో దీంట్లో సెటిల్ అయిపోయారు. మరి మన ఆంటీలు కూడా జర ఫీల్ అవుతారు కదా. ఆంటీలు అంటే మన సీరియల్ సీరియల్ లేదు, అందుకే వాళ్ళు సినిమాలు చూస్తారు కదా డెఫినెట్గా. అటువైపు మళ్ళీ ఏమన్నా ప్లాన్ ఉందా ఇట్లనే? ఇప్పుడు అంటే ప్లాన్ ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు రెండు కళ్ళలో ఏది ఇష్టం అంటే ఏం చెప్తాం అలా కాదు కానీ, బట్ ఇప్పుడు సినిమాలు ట్రై చేస్తున్నాను, కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను. సో డెఫినెట్గా మధ్య మధ్యలో షోస్ వాళ్ళు మిస్ అవ్వకుండా మధ్య మధ్యలో షోస్కి ఆటలకి వీటికి వెళ్తాను. యా. ఓకే, సో మీకు పర్టికులర్గా ఏదైనా హీరోతో వర్క్ చేయాలని ఉందా? హీరోయిన్ ఆమన్నాడు ఆయన ఏంటి గోగుతున్నాం ఏంటి? చెప్పండి. నాకు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అండ్ రామ్ చరణ్ గారు, బన్నీ అన్న వీళ్ళందరూ ఇష్టం నాకు డెఫినెట్గా. సో కలిసి వర్క్ చేయాలని అయితే 100% ఉంది వీళ్ళందరితో. యా. సో అన్న మీకు నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది? మంచి డ్రామా, యాక్షన్ అనేది నాకు నచ్చుతుంది పర్సనల్గా. ఓకే, సో ఆ రెండు యాక్షన్ అయితే అదే. మీకు ఎవరన్నా ఉన్నారా ఇట్లా మైండ్లో హీరో? హీరోనా? లేదండి, చెప్పేసారు, అయిపోయింది. నాకైతే అదే స్టోరీ రాసి దానికి తగ్గట్టు ఏమైనా ఉంటే అది. ఓకే, సో అన్న అప్పట్లో మీరు చేసినప్పుడు సీరియల్స్ చేసినప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ అదంతా డిఫరెంట్. ఇప్పుడు ఆడియన్స్ని కొంచెం కన్విన్స్ చేయడం సినిమాల పరంగా కొంచెం కష్టం. సో మీకు ఆడియన్స్లో ఏదన్నా డిఫరెన్స్ కనిపించింది అంటే ఈ సినిమాలు చేస్తూ ఎలా కన్విన్స్ చేయొచ్చు ఆడియన్స్ని ఈజీగా? అంటే ఆడియన్స్ ఈజీగా కన్విన్స్ అవ్వట్లే ఈ మధ్య. అంటే ఆఫ్టర్ కోవిడ్ అందరూ వరల్డ్ మూవీ మొత్తం చూస్తారు. సో అంటే మూవీ నాలెడ్జ్ అందరికీ పెరిగింది. ఇదివరకు అంత ఈజీగా జడ్జ్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ అంటే ఆ పిచ్చి లవ్ అయితే పోలేదు. సో జెన్యున్గా మనం ఒక ట్రై చేస్తే అది నిజంగా వాళ్ళకి నచ్చితే మాత్రం 100% ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మేమైతే ట్రై చేస్తున్నాం. ఓకే, సో అంటే మీకు ఆడియన్స్ని కన్విన్స్ చేయడం ఎలా? అంటే ఏ అంశం వాళ్ళకి ఇది సినిమాలో ఇది పెడితే ఆడియన్స్ అట్రాక్ట్ అయిపోతారు అలా మనం చెప్పలేమా. ఇప్పుడు మనం జెన్యున్గా ఒకటి ఇష్టపడి చేస్తే 100% వాళ్ళకి నచ్చుతుంది అని నేను నమ్ముతా. ఇప్పుడు నాకు ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటి నాకు నచ్చితే నేను చేస్తా. సో డెఫినెట్గా మనకి నచ్చితే మేబీ వాళ్ళకి నచ్చుద్దేమో అని హోప్ తప్ప ఇది చేస్తే కన్ఫర్మ్ నచ్చుద్దని ఇప్పుడు ఏదైనా కమర్షియల్ సినిమా కూడా ఇప్పుడు ఆడట్లేదు కదా, చాలా కమర్షియల్ మూవీస్ కూడా ఆడట్లా. ఇప్పుడు ఏంటి అంటే డిఫరెంట్గా ఉండాలి, ఏదో కొత్తగా ట్రై చేస్తే చూస్తున్నారు. సో అదే ఇది. ఓకే, యా. సో నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది. సో దాంట్లో అంటే ఎవరైనా హింట్స్ ఏమన్నా ఎవరు ఉంటున్నారు అని ఏమన్నా హింట్స్ మాకు? నాకే తెలియదు అసలు నేను బిగ్ బాస్ గురించి. అసలు నేను బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు తెలియదు, వచ్చేసిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఎప్పుడు చూడలేదు. సో నాకు అసలు బిగ్ బాస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మీరంతా ఇక్కడ ఉన్నారు కదా, సో ఇక్కడ సినిమాలు ఉన్నాం కదా. ఓకే, సో